హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గులాబ్ జామ్ చేశానండి. రెసిపీ చూసేద్దాం. ఒక గిన్నెలో ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. నాకు రెండు కప్స్ వచ్చాయి. వెచ్చని పాలతో కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసేస్తే ఎక్కువైపోతుంది పాలు, కాబట్టి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడైనా గులాబ్ జామ్ చేస్తారా? చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. అలానే కలుపుకోవాలండి. నేను ఒక్కదాని వీడియో తీస్తానండి, కాకపోతే ఇది కొంచెం రెసిపీ కొంచెం పెద్దది కాబట్టి మా అబ్బాయి తీస్తా అన్నాడు. మీకు గులాబ్ జామ్ అంటే ఇష్టమా అండి? ఇష్టం ఉంటే కమెంట్ చేయండి. నాకైతే కొద్దిగా పాలు పట్టిందండి, హాఫ్ గ్లాస్ పట్టింది. ఇలానే కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక ఒక గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1.5 కప్పు వేసుకోవాలండి. నేను వీడియో ఎప్పుడో చేశానండి, కాకపోతే లేట్ అయింది పోస్ట్ చేయడానికి. ఇలా సాఫ్ట్గా కలిపెట్టుకున్న పిండిని చిన్న రౌండ్స్ లాగా చేసుకోవాలి. రెండోసారి కూడా ఇలానే కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా కలుపుకున్నాక కొద్దిగా ఎత్తుకొని చిన్న బాల్స్ లాగా చేసేయాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసి బాల్స్ చేసుకోండి. ఇలానే అన్నీ చేసి పెట్టుకుందామండి. ఆ చక్కెర నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ఏలక్కాయ పొడి వేయాలి. పొడి ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఏలక్కాయ ఉన్నా ఊరికే అలా దంచి వేసుకోవచ్చు. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక్కొక్క బాల్గా వేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియంగా పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వచ్చేస్తుంది, కానీ సరిగా లోపలంతా ఉడకదండి. ఇలానే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ ఇలా వస్తే చాలండి, అప్పుడు తీసేసేయండి. తీసుకున్నాక ఇంకొద్దిగా పిండిని ఇంకొకసారి 2 సార్లుగా వేసుకుంటున్నాను నేను. మీరు ఒకేసారి అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న దాన్ని పాకంలో అప్పుడే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలి. చల్లగా అయ్యాక ఆ పాకం వచ్చి పీల్చుకోదండి.
ఆ తర్వాత నేను మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను. మీరు పెద్ద సైజ్ బాల్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్నవి చేసుకున్నాను. ఆ పాకంలో ఊరాక కొంచెం పెద్దవిగా అయిపోతాయి కాబట్టి ఇంకా ఈ సైజులో చేసుకోవడం బావుంటుందండి. స్లోగా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్‌లో రావాలండి. ముందుగా తీసేయకండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేయండి. ఇలా తీసినవి కూడా పాకంలో వేసేసేయండి. పాకంలో వేశాక ఆ నైట్ అంతా నేనైతే ఈవినింగ్‌గా చేశానండి. ఆ నైట్ అంతా ఉన్నిచి పొద్దున్నే తిన్నాము. చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మార్నింగ్ బాగా ఊరిపోయాయండి. నేను చెప్పానా? ఆ సైజులోనే చేసుకుంటేనే అలా వచ్చింది. పాకమంతా ఊరాక ఇలా తీసేసుకోండి. తీసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వండి. నేనైతే జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నాను పైన.